హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే ఒక హెల్దీ లడ్డును చేసి చూపించబోతున్నాను. పిల్లలకు ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయినాయి కదండి. ఎగ్జామ్ రాసేసి మంచి ఎండలో ఇంటికి వస్తుంటారు. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇలా లడ్డూలు చేసుకొని తిన్నారంటే ఒంటికి చలవ చేస్తుంది. చాలా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక కప్పు నిండా బార్లీ వేసుకుంటున్నాను. ఈ బార్లీని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో వేయించకూడదు. హై ఫ్లేమ్లో వేయించినామనుకోండి పైన మాడిపోతుంది, లోపల వేగకుండా పైన మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ బార్లీ మీకు అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుతుందండి, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఈ బార్లీని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి. చూడండి, బార్లీ బాగా వేగిపోయింది. ఈ విధంగా వేగిపోవాలి, మరి నల్లగా వచ్చేంత వరకు వేయించొద్దు. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పక్కన తీసేసుకోవాలి. చూడండి, పక్కన ప్లేట్లో తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాము. అదే కప్పు నిండా పల్లీలు వేసుకుందాం. ఏ కప్పు నిండా అయితే బార్లీ వేసుకున్నామో అదే కప్పు నిండా పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు బాగా వేగిపోయినాయి కదా, ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకుందాం. బార్లీ వేసుకున్న ప్లేట్లోకి వేసుకోకూడదు, పల్లీలు వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ప్యాన్లోకి అవిసె గింజలు 1/2 కప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగానే వేగిపోతుంది చిటపటలాడుతూ. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, అవిసె గింజలు చిటపటలాడుతుంది చూడండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ అవిసె గింజల్ని ఈ పల్లీలు ఉన్న గిన్నెలోకి వేసేసుకున్నాం. బార్లీని మిక్సీ గిన్నెలో వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపి గ్రైండ్ చేసుకోవాలి, మరి మెత్తపడదు, కొంచెం బరకగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఇలాచీ వేసుకుంటున్నాను. చూడండి, మెత్తగా మిక్సీ పట్టేశాను. ఎంత మిక్సీ పట్టుకున్నా కొంచెం లైట్గా బరకగా ఉంటుంది, ఏం పర్వాలేదు. ఇప్పుడు దీన్నంతా ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు పల్లీలు అవిసె గింజల్ని ఇదే మిక్సీలోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ కొట్టి వేసేసాను. ఇదంతా కలుపుకోవాలి. చూడండి, రెండింటిని కలిపేసేయాలి. ఇప్పుడు ఇందులోకి బెల్లం కూడా వేసుకుంటున్నాను. 1/4 కప్పు వేసుకుంటున్నాను. మీరు స్వీట్ని బట్టి వేసుకోండి. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇది కూడా మిక్సీ కొట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అన్నిటినీ మిక్సీ వేసుకున్నాను. ఇలా అన్నిటిని మిక్సీ వేసుకోవాలి. ఉండలుగా ఉన్నాయి కదా, వీటిని అన్నిటిని ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చిన్న గిన్నెలోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. 10 బాదం 10 కాజు ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాదం ముక్కలు ఇందులోకి వేసుకోవాలి. ముందుగా బాదం ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకోవాలి. ఇప్పుడు కాజు వేసుకున్నాము. ఇప్పుడు వీటన్నిటిని దీంట్లోకి వేసేసుకుందాము. బాదం జీడిపప్పు ఇదంతా కలుపుకొని అంతా ఇలా ఒక పక్కకు చేసుకొని కొంచెం పొడిని ముందుకు ఇలా అనుకోవాలి. ఈ పొడిలోకి నెయ్యి వేసుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని నెయ్యితో కూడా తీసుకొని వంట చేసుకోవాలి. కలుపుతుంటే మంచి వాసన వస్తుంది కదండి. గట్టిగా ప్రెస్ చేస్తూ మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. నార్మల్గా బార్లీతో జావ చేసుకొని తాగుతుంటాము. పిల్లలు తాగరు. పిల్లలకి ఇలా లడ్డు చుట్టి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. మనం పల్లీలు కూడా వేసాం కాబట్టి అందులో నూనె ఉంటుంది కాబట్టి నెయ్యి ఎక్కువగా పట్టదు. చాలా బాగా వచ్చాయి కదా లడ్లు. మధ్యలో నట్స్ తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ లడ్లు. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.